నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి సైనిక్పురి దగ్గర ఉందండి. సైనిక్పురి యాప్రాలో ఉందండి. హౌస్ వచ్చేసి సైనిక్పురి హై టెన్షన్ లైన్కి జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 130 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 23.8, లోపలికి వచ్చేసి 23.5 అండి. మనకి డూప్లెక్స్ హౌస్ అండి. మనకి టోటలీ 4 BHK ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK, పెంట్ హౌస్లో ఒక 1 BHK ఇచ్చాడు. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇదంతా మనకి 30 ఫీట్ CC రోడ్ కూడా ఉంది. 30 ఫీట్ CC రోడ్ మనకి లొకేషన్ ఇదంతా 30 ఫీట్ రోడ్ అండి. మనకి లొకేషన్ విధంగా యూస్ అయితే అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చూడండి, చుట్టుపక్కల మొత్తం అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్ లొకేషన్లో ఉందండి. మనకు సైనిక్పురి హై టెన్షన్ లైన్కి జస్ట్ మనకి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు 30 ఫీట్ టోటల్ SFT వచ్చి 2400 SFT ఇచ్చాడు. మనకి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, మంచి నీట్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు. మనకి కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి ఒకటి లోపల పెట్టుకోవచ్చు, ఒకటి బయట కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి కార్ పార్కింగ్ ర్యాంప్ వచ్చేసి కూడా చాలా బాగుంది. మంచి గ్రానైట్ వర్క్ ర్యాంప్ ఇచ్చాడు. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి నీట్ లొకేషన్ కూడా ఉందండి. ఇక్కడ చుట్టుపక్కల అండి హౌస్ ఉండండి. ఇది వచ్చేసి మనకి శైలి గార్డెన్కి వెళ్ళే రూట్ అండి. మనకి ఇది శైలి గార్డెన్కి వెళ్ళే రూట్. ఇది ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగగానే మనకి సైనిక్పురి హై టెన్షన్ లైన్కి వెళ్తుంది. అది వచ్చేసి మనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఇది ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. మన కార్ పార్కింగ్ ఏరియా మనకి ఇదంతా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. గ్రానైట్ వర్క్ కూడా పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇదంతా PVC అంటే మన షీట్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మొత్తం వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకి టోటల్ లైట్స్ వర్క్ ఉంది. మనకి ఇక్కడ మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇదంతా సెట్ బ్యాక్. ప్రజెంట్ ఇట్లకి వెళ్దామని సెట్ బ్యాక్ మనకి అది కాకుండా బోర్ కనెక్షన్ ఉంది. మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. ఇక్కడ ట్యాంక్ కూడా ఇచ్చాడు. స్పెసిఫిక్ మనకి ట్యాంక్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి. సెట్ బ్యాక్ కూడా మంచి విశాలంగా ఇచ్చాడంటే మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. సెట్ బ్యాక్ అంతా ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకు కనిపించేంత సెట్ బ్యాక్ చూడండి, చూపిస్తాను మీకు సెట్ బ్యాక్. సెట్ బ్యాక్లో ఉన్నా అంటే ప్రజెంట్ వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ అంటే కనిపించేంత సెట్ బ్యాక్. ఒక మనిషి ఈజీగా పడతారంటే ప్లేస్ టెన్షన్ లేదు సెట్ బ్యాక్లో. రెండు వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా, ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. చూడండి, మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ ఎంత బాగా ఇచ్చాడు. ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది. ఇది ఒక సింగిల్ రూమ్ అనుకుంటండి. సింగిల్ రూమ్ మన బెడ్రూమ్ చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది మెయిన్ డోర్ వస్తుందండి. ఇక్కడ ఒక మనకు డోర్ వచ్చేసుకుని ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి. మనకి డోర్ కూడా చాలా బాగుంది. మంచి డోర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్లాస్ వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఒక గ్రిల్ వస్తుంది, గ్లాస్ వస్తుందండి. ఇక్కడ ఇది ఒక డోర్ అవుతుందండి మనకి. ఇది కూడా ఒక ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. ఇదే 1 BHK అవుతుందండి. ఓకే. చూడండి, ఇదంతా మనకి హాల్ అంటే ఇదంటే హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. మనకి ఈ ప్లేస్లో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వీళ్ళు మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారండి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి. మంచి నీట్గా మంచి నీట్ డిజైన్కి ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి గెస్ట్ హాల్ లాగా పెట్టుకోండి. గెస్ట్ హాల్ అన్న బెడ్రూమ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మీ ఇష్టం అండి. ఇది దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది డోర్ చెప్పాను కానీ ఇక్కడ నుంచి ఇది కూడా గెస్ట్ హాల్ అన్న పెట్టుకోండి, లేదా ఒక బెడ్రూమ్ కూడా పెట్టుకోండి, మీ ఇష్టం. అది చాలా బాగుంది. కానీ వర్క్ అయితే ఒక ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకుని కూడా చాలా మంచి నీట్గా బాగుంటుందండి. మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ ఇదంతా హాల్ వరకే. అక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చాడండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇదంతా వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇదంతా కిచెన్ వర్క్ అండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశారండి. మనకి పైన ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇక్కడ పైన ఇక్కడ కూడా షెల్ఫ్ ఉందండి. ఇక్కడ మనకు ఇది అంతా వాష్ ఏరియా అండి. ఇంతమంది మనం బయటకి ఇట్లా తీసుకొచ్చాం కదా, అదే రూమ్ అది వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇక్కడ పక్కన ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. ఇంకొక బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చూడండి. దీంట్లో కూడా మనకి ఎంత మంచి వర్క్ ఇచ్చాడో. మొత్తం టోటల్లీ ఏమంటారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి వర్క్ కూడా దీనికి కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది మనకి వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్ వస్తుంది, ఇండియన్ కావాలంటే మ్యాక్సిమం అయితే వెస్టర్న్ వస్తాయండి బాత్రూమ్స్ అన్నీ. మ్యాక్సిమం అండి వెస్టర్న్ బాత్రూమ్స్ వస్తాయి. బెడ్రూమ్స్ అది కూడా చాలా బాగుందండి. మనకి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వరకు సరిపోయేంత ప్లేస్ ఉంది ఇక్కడ. దీంట్లో ఇది బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని టెరెస్ పైకి. దీని డూప్లెక్స్ కాబట్టి స్టెప్స్ లోపల నుంచి ఉంటాయి. ఇండిపెండెంట్ అంటే మనకి బయట నుంచి ఉంటాయి, కానీ ఈ డూప్లెక్స్కి లోపల నుంచి ఉంటాయంటే మనకి స్టెప్స్ వచ్చేసి స్టెప్స్ ఎక్కి పైకి వస్తాము. మనకి లైట్స్ కూడా చాలా మంచి విశాలమైన లైట్స్ ఇచ్చారు. చూడండి, స్టెప్స్ ఎక్కుతుంటే ఇది వచ్చేసి మనకి
ప్రజెంట్ ఈ పైన ఏమంటారు, ఇక్కడ ఇదండి మనకి. ఇది వచ్చేసి మనకి పైన ఫ్లోర్లోనో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు మనకి. ఇక్కడ అదంతా మనకు హాల్ అవుతుందండి, ఈ ప్లేస్ అంతా హాల్ వచ్చేసింది. ఈ హాల్లో కూడా చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. చాలా బాగుందండి మనకి వర్క్. చాలా అంటే చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చాడు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి వరండా అవుతుందండి ఇక్కడ బ్యాక్ సైడ్. ఇదంతా వరండా ప్లేస్ అండి మనకి. వరండాలో కూడా మనకి పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. పీవీసీ షీట్స్ ఇచ్చారండి ఇక్కడ. పీవీసీ షీట్స్ ఇచ్చారు. షీట్స్ కాకుండా వర్క్లో కూడా కాంప్రమైజ్ అండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారు. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి వీధిపోటు తాకుతుంది కాదు కదా, ఇది మనకి నార్త్ ఈస్ట్ వీధిపోటు తాకుతుంది అండి మనకి. నార్త్ ఈస్ట్ వీధిపోటు తాకుతుంది. మీరు అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి వాస్తుకుందండి హౌస్ వచ్చేసి. చాలా క్లియర్ టైటిల్ వాస్తుకుంది. దీంట్లో వచ్చేసి ఇది పూజ గది అండి ఇక్కడ. ఇది వచ్చేసి పూజ గది ఇచ్చారు ఇక్కడ. ఇది ఒక చూడండి, ఇది వచ్చేసి మనకి ఇంకో బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచి నీట్గా కనిపిస్తుందో. మీకు ఎక్కడ క్రాక్స్ కనిపించదండి, ఎందుకంటే అంతా మనం అలా తీస్తాం వీడియోస్ వచ్చేసి. ఎందుకంటే క్రాక్స్ లేకుండా వీడియోస్ తీస్తామండి. అట్లాంటి బిల్డింగ్స్ ఉంటే మనం ఎంకరేజ్ చేయము, ఎందుకంటే మీరు కొన్నా మేము కొన్నా ఒకేలా ఉన్నట్టు మేము చూసుకొని తీస్తామండి. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్కి వెళ్ళే ప్లేస్ అండి మనకి. ఇది ఒక డోర్. ఇది వాష్రూమ్కి వెళ్ళి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది కూడా వెస్టర్న్ వస్తుంది మనకి. ఇది మనకి ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా మనకు చిన్న షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ పెట్టుకునేకే. దీని ఆపోజిట్లో వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అండి ఇది మనకి. ఇది ఇంకా పెద్ద, ఇది ఒక బెడ్రూమ్. ఇది కూడా చాలా బాగుంది మనకి. చూడండి ఎంత బాగుందో. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. వర్క్లో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా. షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. దీంట్లో కూడా మనకు ఇంకో అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. దీని కూడా ఒక డ్రెస్సింగ్ రూమ్ లాగా మళ్ళీ ఇచ్చి పెద్దగా ఇచ్చాడు. ఇది కూడా మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. బాత్రూమ్ వచ్చేసి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ చూద్దాం, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. టెరెస్ పైకి వెళ్తున్నామండి ఇప్పుడు వచ్చేసి మనం. ఇంత టెరెస్ పైన వ్యూ అండి మీకు కనిపించేది. టెరెస్ పైన వచ్చేసి కూడా ఒక పెంట్ హౌస్ రూమ్ ఇచ్చాడు కదా, అవి కూడా చూపిస్తాను. లొకేషన్ చూడండి మీకే అర్థమవుతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెన్స్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. మనకు వచ్చేసి మనకి చెరువు అలాంటిది ఏం లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి ఇది. ఇంకొక పెంట్ హౌస్లో ఒక రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. చూడండి పెంట్ హౌస్లో ఒక రూమ్ కూడా ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ పక్కనే ఒక బాత్రూమ్ ఇచ్చాడండి దీనికి అటాచ్గా. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది కూడా ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మనం హోమ్ థియేటర్ రూమ్లో కూడా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. మీ కన్వీనియన్స్ బట్టి మనం వాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి పైన 2 ట్యాంక్స్ కూడా ఉంటాయండి మనకి. ఇది వచ్చేసి మనకి సైనిక్పురి హై టెన్షన్ లైన్కి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉండి శైలి గార్డెన్కి వెళ్ళే రూట్లో ఉందండి మనకి. 130 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 23.8 రోడ్ ఫేసింగ్ అండి. లోపలికి వచ్చేసి 23.5 అండి. టోటలీ 4 BHK డూప్లెక్స్ అవుతుంది. 30 feet రోడ్ ఇచ్చాడు. టోటల్ ఎస్ఎఫ్టీ 2400 ఎస్ఎఫ్టీ. మనకు ప్రైస్ వచ్చేసి 1,50,000 చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.